మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెల్లెలు అవుతుంది మాకి. అవును, క్లోజ్ గానే ఉంటది, షేర్ చేసుకుంటది అన్ని. బట్ కాలేజీ విషయం గురించి ఏం చెప్పలేదు, అంత బానే ఉంది అంటుంది. బట్ ఏం జరిగిందో ఏమో, ఆ పిల్ల ఏం ఇలాంటివి ఏం పట్టించుకోదు. ఇట్లాంటివి అదర్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏం లేవు. చాలా డీసెంట్, ఇంట్లో ఎలాగ ఉంటుందో కాలేజీలో కూడా అలాగే ఉంటది ఆ పిల్ల. అంటే ఇది ఏదో నాకు అనుమానంగానే ఉంది, ఆ పిల్ల చావు వెనకాల ఏదో ఉందని. ఆహా, ఏం లేదు అలాంటి కంప్లైంట్స్ ఏం చెప్పలేదు. బట్ ఎన్సీసీ ఆ పిల్లకి చాలా ఇష్టము, ఎన్సీసీ జాయిన్ అయింది. బట్ రెండు మేనేజ్ చేస్తూ వస్తుంది ఆ పిల్ల. సిఎస్సి గ్రూప్ తీసుకునింది ఇష్టంగా, రెండు మేనేజ్ చేసి హ్యాపీగా చదువుకుంటాంది. ఇంటికి వచ్చి ఆ పిల్లకి అబోవ్ 85% వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ 10th to ఇప్పటికి కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా వస్తున్నా ఇప్పుడు కూడా అలాగే వచ్చింది ఆ పిల్లకి. అందుకే అట్లాంటి ఆలోచన లేదు ఆ అమ్మాయి. చాలా బ్రేవ్, ఆ పిల్ల బ్రేవ్ గా ఉంటది. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయో తెలీదు. అందుకే కాలేజ్ ఎవరు లేరు కానీ ఆ పిల్ల ఎక్కువ రోజులు ఒకే కాలేజ్ లో ఉండదన్నమాట. ఒక 2 years లేపాక్షిలో, ఒక 2 years నెల్లూరు, ఇప్పుడు ఒక 3 years ఇక్కడ. అంతే ఉంటది, అంత క్లోజ్ ఉండదు. అంతే ఊరికనే మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది అంతే. అంటే ఏం ఆ పిల్ల గ్యాదర్ చేసాము. బట్ ఆ పిల్ల కూడా సైలెంట్, రూమ్ లో కూడా సైలెంట్ గానే ఉంటది. ఆ పిల్ల వర్క్ చూసుకుంటది, ఆ పిల్ల తింటది, పడుకుంటది. ఏమన్నా వర్క్ ఉంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. డాన్సులు అన్ని న్యూ ఇయర్ కి అలా కూడా ఎంజాయ్ చేసింది. చాలా టూర్స్ కూడా వెళ్ళింది ఆ పిల్ల మంచిగా. క్యాంప్ లో డ్రెస్ తీసేసి వెంటనే మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకొని రూమ్ లో పోయి ఇట్లా అది ఏమో తెలీదు నాకు. ఎన్సీసీ పోయి వచ్చింది మాత్రం నిజం అంటున్నారు. అది కూడా సీసీ కెమెరాలో ఎక్కడ లేదు అని అంటున్నారు. ఏమో నాకు తెలియదు. పోయిందంట, ఇది జరిగింది.